రోడ్ల మీద ఎక్కడని వెతకాలి? ఇక్కడేంట్రా ఇంతమంది జనం ఉన్నారు? అవునమ్మా, ఇంతమంది ఉన్నారేంటి? ఒక్కసారి చూద్దాం పద. మనకెందుకులేమ్మా, ఒకసారి చూద్దాం రా నందు. వద్దులేమ్మా. చూద్దాం రా బాబు. ఏంటి బాబు, ఏమైంది? యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిందా? కొంచెం జరగండి బాబు. అమృత అక్క, ఏమైందమ్మా? అమ్మా, ఈ అమ్మాయి మీకు ఏమవుతుంది? నా కూతురు బాబు. మరి నీకేమవుతుందమ్మా? మా అక్కండి. నేనున్నానమ్మా నీకు. నీకేం కాదురా. ఏంటమ్మా మీరు అక్కడ గాయమై రక్తం కారుతుంటే నేనున్నాను అంటారేంటి? ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆటో బాబు, ఎవరైనా ఆటోని ఆపండి బాబు. బాబు, డబ్బులు తీసుకో. అమ్మా, చిన్న దెబ్బే కదా తగిలింది, ఇంతలోని హాస్పిటల్ తీసుకురావాలా? చిన్న గాయం ఏంటి అమృత? తలకి అంత పెద్ద దెబ్బ తగిలితేను హాస్పిటల్కి తీసుకురాకుండా ఈ అమ్మ మనసు ఎలా ఊరుకుంటుందమ్మా? అక్క, బాగా నొప్పిగా ఉందా? ఇంజెక్షన్ చేశారు కదా, 10 మినిట్స్లో తగ్గిపోతుందిలే. ఆటో ఆటో. ఎక్కడికి వెళ్ళాలమ్మా? బాబు, అత్తాపూర్ పోనీ. అంబ పలుకు జగదంబ పలుకు, కంచిలోన కామాక్షి పలుకు, కుర్రో కుర్రో. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గా పలుకు, కుర్రో కుర్రో. అమృత పరిస్థితి ఎలా ఉందో ఏంటో కోయిదూరిని అడిగి తెలుసుకుందాం అనుకుంటే ఎక్కడా కనిపించడే. అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గా పలుకు, కుర్రో కుర్రో.
కోనా? చూడు కోనా, నీ కష్టాల నుండి కాపాడగలిగే శక్తి నాకు లేదు, కానీ నిన్ను విపత్తుల నుంచి కాపాడగలిగే శక్తి ఈ స్వామివారి తాయెత్తుకుంది. ఈ స్వామివారి తాయెత్తు నీకు రక్షాబంధం. ఆ స్వామివారిని తలుచుకుంటూ నీ మెల్లో ధరించుకో అమ్మా. తీసుకో. ఆ రోజు అమృతకోన ఆపదలో ఉంటే ఈ తాయెత్తు అండగా ఉంటుందని ఇచ్చాను. తిరిగి నా దగ్గరికే వచ్చింది. అంటే అమృతకోన తాయెత్తును పోగొట్టుకుందా? కుర్రో కుర్రు. కోయిదరా, అక్కడే ఉండు, నేనే వస్తున్నాను. కుర్రో కుర్రు. శుభలక్ష్మి కోన, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. నీకోసమే వెతుకుతున్నాను కోయిదరా. నా కోసమా? ఎందుకు కోనా? అమృతం మళ్ళీ ప్రమాదంలో పడబోతుంది కోయిదరా. ఏమైందే కోనా? ఇన్ని రోజుల రాక్షసుడి కంట పడకుండా తప్పించుకొని నా దగ్గరే సేఫ్టీగా ఉంది. కానీ ఇప్పుడు వాడి దగ్గరికి స్వయంగా వెళ్ళి లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యో పాపం. అమృతని ఎలాగైనా కాపాడాలి. ఆ రోజు అమృతకు నువ్వు ఇచ్చిన తాయెత్తు ఈ ప్రమాదం నుండి కాపాడుతుందా? ఇది అమృతకు నువ్వు ఇచ్చిన ఆంజనేయ స్వామి తాయెత్తు కదా? అమృత తాయెత్తును పోగొట్టుకుంది శుభలక్ష్మి కోన. ఇక్కడే కింద పడి ఉంటే చూసి తీసుకున్నాను. ఇప్పుడు ఆ కోన దగ్గర తాయెత్తు కూడా లేదు. అమృత పెద్ద ప్రమాదంలో పడబోతుంది. కోయిదురా, ఇన్ని రోజులు అమ్మ నాన్న తోడు లేకపోయినా నేను, తాతయ్య, సాగర్ ఎవరో ఒకరు తనకు సహాయంగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మేము ఎలాంటి సహాయం చేయలేని పరిస్థితి. ఈ సమయంలో తాయెత్తైన తోడుగా ఉంటుందనుకుంటే అది కూడా పోగొట్టుకుంది. ఇప్పుడు ఏం చేయాలి కోయిదురా? అమృతని ఎలా కాపాడాలి? సుబ్బలక్ష్మి కోన, ఇన్ని రోజులు అమృత పడిన కష్టాలు కన్నీళ్లు ఒకెత్తి అయితే ఇప్పుడు తను ఎదుర్కోబోయే ప్రమాదం ఆమె జీవితానికే కొత్త మలుపు. ఆ మలుపు అమృతను ఎక్కడికి తీసుకెళ్తుందో ఏమో అంత అమ్మకే తెలియాలి. కోయిదురా, అమృత ఎక్కడున్నా వెతికి వెళ్ళి ఈ తాయెత్తు మళ్ళీ దాని మెళ్ళో కడితే ఈ ప్రమాదం నుంచి బయటపడుతుంది కదా? లేదు కోన, తాయెత్తును ఒక్కసారే ధరించాలి. అది మన నుండి ఎక్కడైనా పడిపోతే దాని మహత్యం పోతుంది. మళ్ళీ కట్టుకున్న ప్రయోజనం ఉండదు. అంటే మనం అమృతని కాపాడలేమా? సుబ్బలక్ష్మి కోన, ఈ భూమి మీద మంచి వాళ్ళ త్యాగాలు ఎప్పుడూ వృధాగా పోవు. ఆమె మంచితనమే ఆమెను కాపాడుతుంది. నువ్వన్నా నీ స్నేహితురాలన్నా నాకెంతో అభిమానం. నా శక్తి మేరకు సహాయం చేశాను. అంతకంటే సహాయం చేయలేను కోనా. వస్తాను సుబ్బలక్ష్మి కోనా. కోయిదురా, ప్రస్తుతం అమృత పరిస్థితి ఏంటి? కుర్రో కుర్రు. ఇప్పుడే ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరికీ అంతుపట్టని అంతర్నాటకం ఇప్పుడే ఆరంభం కాబోతోంది. మెల్లగా. నందు, ఆటోకి డబ్బులు ఇచ్చిరామా. రారా అమృత. జాగ్రత్త. మెల్లగా.
పదమ్మా. జాగ్రత్త. పదమ్మా. పదమ్మా. ఆగో! ఏమైందక్క ఇక్కడే ఉన్నావు? లోపల పద. ఏంటమ్మా, లోపలికి రామ్మా. అమ్మా, ఇంట్లోకి అడుగు పెట్టడానికి భయంగా ఉందమ్మా. భయం ఎందుకమ్మా? ఇది నీ ఇల్లు. ఈ ఇంటికి నువ్వు పెద్ద కూతురువమ్మా. 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 రామ్మా. రారా. రాక కూర్చోమ్మా. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, అమ్మా, అమృత. ఊరుకోరా. ఏదో ఒక రోజు నేను
దగ్గరుండి నన్ను ఇంటికి తీసుకొస్తానని కలలు కనేదాన్నమ్మా. ఈ రోజు ఇంత త్వరగా వస్తుందని నేను ఊహించలేదమ్మా. నువ్వెక్కడికి వెళ్ళావురా, మాతోనే ఉంటావు. ఊరుకో. అక్క అక్క డాక్టర్ గారు ఈ టైంకి టాబ్లెట్ వేసుకోమన్నారు. అమృత, ఇదిగోమ్మా, ఈ టాబ్లెట్ వేసుకో. అక్క మంచినీళ్ళక్క. అయ్యో, మెల్లగారా, మెల్లగా. ఏంట్రా అలా చూస్తున్నావు? నాన్న నాన్న ఊరెళ్ళారమ్మా. గోవింద మావయ్య వచ్చి తీసుకెళ్లారు.